ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడెవడు? నీ కష్టాన్ని దొంగిలించే హక్కు వాడికెక్కడిది? స్వామీజీ వారి రూపంలో ఇంటికొచ్చింది కూడా అతనే అని తర్వాత అర్థమైంది. మోసపోయాను. బాబుగారి ఆరోగ్యాన్ని నయం చేయలేకపోయాను. బాబుగారు చెయ్యి పడిపోయిన బాధలో ఇప్పుడు కాళ్ళు కూడా పడిపోయాను. షట్ యువర్ బ్లడీ మౌత్. నువ్వు అపసక్కునొప్పు మాటలు మాట్లాడావంటే ఈసారి నేను దంచుతా నిన్ను. ప్రయత్నం అంతా వృధా అయిపోయింది బాబుగారు. నైని, నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు ఖచ్చితంగా పంచకమణిని తీసుకొచ్చి ఈ చేతిని నయం చేస్తావు అనుకున్నాను. అయిపోయింది నాయని. ఇక నా జీవితానికి అర్థం లేనట్టే, నాకు భవిష్యత్తు లేనట్టే. అలా మాట్లాడకండి బాబుగారు. విశాల, అధైర్యపడకు. గాయత్రి నీ కన్నీళ్లు తుడుస్తుంది అంటే అర్థం చేసుకో, నీ భవిష్యత్తే నిన్ను ఓదారుస్తుంది అని. బాబుగారు లేవండి. లేకు బ్రో, మెల్లిగా. జాగ్రత్త. విక్కీ, గోధుమ పిండినా జామ పండునా? వాడెవడు? గజగన్నంట. ముందు వాణ్ణి వెతికి పట్టుకుని 4 తన్ని ఆ పంచకమణిని తీసుకురండి. అతనేమైనా అల్లాటప్ప మనిషి అనుకుంటున్నారా? రే, అతను నీకు పరిచయం ఉన్నట్టు చెప్తున్నావేంటి? మీకు తెలిసే ఉండాలి అత్తయ్య. ఎలా? ఆ మాంత్రికుడు ఎవరో కాదు, గంటలమ్మ భర్త. అవునా? అవునా అని చాటంత వెడల్పు నోరు తెరుచుకోవడం కాదు. ఆ మంత్రలాడిని ఇంటికి తోలుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని దాని మొగుడికి చెప్పింది. నైనిని వంచించి పంచకమణిని ఎత్తుకుపోయాడు ఆ రాస్కెల్. గంటలమ్మ ఇంటి అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది కదమ్మా. మాంత్రికులకు ఇల్లా పాడా, ఎక్కడుంటారో వాళ్ళకే తెలీదు. అయితే పంచకమణి ఇంకా మన ఇంటికి రానట్టేనా? వస్తే ఈసారి ఎవరికైనా దక్కనిస్తావా? అసలు వాడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు? పంచకమణి గురించి అతనికి ఎలా తెలుసు? గాయత్రీదేవి ద్వారానే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.